పిల్లలకి ఈ మధ్య కాలంలో చాలా వరకు స్పెట్స్ చూస్తూ ఉన్నాం. ఎందుకు పిల్లల్లో ఇంతగా సైట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి? అసలు కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మయోపియా పిల్లల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఈ విషయాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. పిల్లలకి సంబంధించి స్పెషలిస్ట్ ఆప్థమాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ అలోక. సో తనని అడిగి మరిన్ని విషయాలు పిల్లలకి సంబంధించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో ఆ పిల్లల్లో ఈ మధ్య కాలంలో స్పెట్స్తో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం, ఎక్కువగా కనపడుతూ ఉన్నారు. కారణం ఏంటంటారు? అసలు ఈ సైట్ రావడానికి ప్రధానంగా ఏంటి కారణాలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లాస్ట్ 2 to 3 years పిల్లలు కోవిడ్ వల్ల చాలా మంది ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న తర్వాత ఫోన్స్, టీవీ, ఐప్యాడ్, ల్యాప్టాప్స్ది అలవాడైపోయింది. దానివల్ల ఏమైంది గ్యాజెట్ అడిక్షన్ అయ్యి గేమింగ్స్, యూట్యూబ్ ఇది చూడ్డానికి ఎక్కువ అయిపోయింది. సో ఐజ్కి స్ట్రెయిన్ అయ్యి చాలా మందికి సైట్ వచ్చింది. సైట్ ఉన్న వాళ్ళకి సైట్ ఇంక్రీజ్ అయిపోయింది. సో మెయిన్ అంటే ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్. సన్లైట్ ఎక్కువ తీసుకోవట్లేదు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయి, చాలా జంక్ ఫుడ్లో అడిక్ట్ అయ్యారు. సో జనరల్ విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళు కూడా మయోపియా ఎక్కువ అయిపోయింది. అండ్ నౌ ఇట్ ఈస్ అ బిగ్ ఎపిడమిక్. సో చెప్పండి డాక్టర్, మామూలుగా పిల్లల్లో మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ డి విటమిన్ లోపం వల్ల కళ్ళు పాడయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఎస్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన దగ్గర రిచ్ పావర్టీ ఉన్నాయి. పాతకాలంలో పువర్ పేషెంట్స్ దగ్గర ఫుడ్ అట్లా ఉండట్లేదు. సో వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో చాలా టైప్స్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇప్పుడు రిచ్ పేషెంట్స్కి వస్తుంది. ఎందుకన్నా వాళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ చీజ్, బటర్, లాట్స్ ఆఫ్ గ్రెయిన్ ఫుడ్, అన్ని టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. బట్ మన నార్మల్ లోకల్ ఫుడ్స్ అంత తీసుకోవట్లేదు. సో విటమిన్ డెఫిషియన్సీ వాళ్ళు మయోపియా, ఐ డ్రైనెస్, ఐ టైర్డ్నెస్, రెటినల్ డిజనరేషన్, కార్నియల్ ఇష్యూస్ అన్నీ వస్తుంది. ప్లస్ సన్లైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. లైక్ వీ నో మార్నింగ్ ఉంటుంది సన్లైట్, స్కిన్ ఎక్స్పోజర్ అయినప్పుడు స్కిన్ విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డోంట్ లైక్ సన్లైట్ నౌ. వాళ్ళు ఐదర్ ఏసీ రూమ్స్లో కూర్చుంటారు, ఆల్ఎల్స్ స్కూల్స్లో కూడా ఏసీ వచ్చింది. సో నార్మల్ హీట్ టాలరెన్స్ తగ్గిపోయింది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ వెరీ హై. విటమిన్ డి causes bone issues majorly, but eyes ki kuda eye dryness and myopia are directly related to vitamin D deficiencies. పేరెంట్స్ ఈ మధ్య కాలంలో మీరన్నట్టుగా వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయటం, రకరకాల రీజన్స్ అయి ఉంటుంది. వాళ్ళు వర్క్కి సంబంధించి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం అనేది అలవాటు అయిపోయింది. సో ఎలాంటి ఫుడ్ పెట్టడం వలన కళ్ళు భద్రంగా ఉంటాయి, ముఖ్యంగా కళ్ళకి సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి? పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ క్వాలిటీ అండ్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇది రెండు చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ ఆల్సో వర్కింగ్ మదర్. సో నాకు తెలుసు లిమిటెడ్ టైంలో ఆ ఫుడ్ మనం తయారు చేయడం, ప్లస్ అండ్ ఎంటర్టైనింగ్ ద చైల్డ్ డ్యూరింగ్ ఫుడ్ టైమ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పిల్లలకి ఫుడ్ ఇచ్చినప్పుడు కొంచెం న్యూట్రిషనల్ కంపోనెంట్ చూడాలి, ప్లస్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు కదా అది కూడా చూడాలి. టీవీ చూసినప్పుడు, ఐప్యాడ్ చూసినప్పుడు, ఫుడ్ ఇచ్చినప్పుడు ఆ న్యూట్రిషన్ మనకి బాడీలో కూడా అబ్జార్బ్ అవ్వద్దు. అండ్ స్లోలీ చైల్డ్ జస్ట్ ఆ ఐప్యాడ్ అడిక్షన్ కోసం ఫుడ్ తీసుకుంటారు. సో ఫుడ్ ఏముంది, ఏ కలర్ ఉంది, ఏ స్మెల్ ఉంది అది కూడా ఐడెంటిఫై చేయరు. సో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్, మా పేషెంట్స్ కూడా వచ్చినప్పుడు వెజిటబుల్స్ పేరు కూడా వాళ్ళకి తెలియదు. సో దిస్ ఈస్ అ వెరీ సాడ్ పార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఇచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ ఆర్ఎల్స్ కింద కూర్చోపెట్టి యాజ్ అ ఫ్యామిలీ తినాలి. అప్పుడే న్యూట్రిషన్ అబ్జర్వ్ అవుతుంది. మనం మదర్ ప్రిపేర్ చేశారు, ఫాదర్ ప్రిపేర్ చేశారు
ఆ గ్రాటిట్యూడ్ పిల్లలకి వస్తాయి. అండ్ దాంతో న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ సైంటిఫిక్లీ హ్యాస్ బీన్ ప్రూవన్ టు ఇంప్రూవ్. సెకండ్ థింగ్ అంటే బ్యాలెన్స్ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం గ్రెయిన్స్ ఉండాలి. వెజిటబుల్ పోర్షన్ షుడ్ బి 2/3 ఆఫ్ ద ప్లేట్ షుడ్ హ్యావ్ వెజిటబుల్స్. ఏదైనా వెజిటబుల్స్ ఉండొచ్చు. మన లోకల్ వెజిటబుల్స్లో గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్, క్యారెట్స్, పపాయ, పంకిన్, all types of dry fruits, egg, fish, and all kinds of leafy vegetables are very, very good for the eyes. Eye sambandhama nutritionally we need vitamin C, we need omega-3 fatty acids, we need all the micronutrients like lutein, zeaxanthin which are there in dry fruits, and we need vitamin A plus protein. So make sure that all components manam include chestam. Either rice or rice to part of vegetable curry, in all this different combinations chesi manam ivochu. But nutritional density and nutritional quality idi chala important. Ee majhilo chala ordering apps ochindi, and apps wala as a mother also you feel tempted, okay oka half an hour lo vachestayi easy ga manam pillalki ichestam, but somebody is making for profit, not for your child. So very, very important. ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేసే మూడ్ లో కూడా లేరేమో ప్రెసెంట్. వాళ్ళ ప్రాఫిట్ కోసం మనకి ఇస్తున్నారు అన్న ఫీలింగ్. సో దాంట్లో ప్రెజర్వేటివ్స్, అడిటివ్స్, సాల్ట్, షుగర్, ఈ అమౌంట్స్ ఆఫ్ జంక్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ జస్ట్ ఒక సింపుల్ ఫుడ్ పంపించినప్పుడు కూడా చాలా అడిటివ్స్ యాడ్ చేస్తున్నారు. సో హోమ్ కుక్డ్ ఫుడ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్ అండి. వీ ఆల్ నీడ్ టు గో బ్యాక్ టు కిచెన్. అండ్ ఈవెన్ పిల్లల కిచెన్ లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఫుడ్ రిలేషన్ లో ప్రిపరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ.